హాయ్ హలో నమస్తే అండి. నా పేరు సుబ్బారావు. అందరూ మతిమరుపు సుబ్బారావు అంటుంటారు. నాకు మతిమరుపు ఏమి లేదు తెలుసా అండి. ఏంటో చిన్నప్పుడు అమ్మ నాన్న కూడా అరే మతిమరుపు సుబ్బారావు అనేవాళ్ళు. నేను చిన్నప్పుడు అంట స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వచ్చానంట, ఆడుకునేటప్పుడేమో బ్యాట్ బాల్ మర్చిపోయి వచ్చానంట, ఇక ట్యూషన్కి పోయినప్పుడు పుస్తకాలు మర్చిపోయి వచ్చానంట. టోటల్గా అన్నీ మర్చిపోతూనే ఉండేవానంట. ఇంకో విషయం తెలుసా, నాకు పెళ్ళైనప్పుడు తాళి కట్టడం 3 ముళ్ళు వేయాలి కదా, ఇంకా 2 ముళ్ళు వేయటం మర్చిపోయానంట. తర్వాత పూజారి గారు చూసి ఒరే మతిమూరపు కూడా 3 ముళ్ళు వేయాలరా అని చెప్పారు. అప్పుడు వేసేసా. మొత్తం ఎన్ని అయినాయి, ఫస్ట్ 1 తర్వాత 3 4 అయినాయి. అది ఏంటో ఏదైనా కవర్ చేసుకోవాలి మతిమరుపు ఉన్నా కూడా. చూడండి, ఏదైనా ఒక విషయం 2 సార్లు చెప్పి గొంతంతా పోతుంది. మా ఆవిడికి ఛాయ్ చెప్పి ఛాయ్ తీసుకురావే అని చెప్పా. దానికి మతిమరుపు. ఎన్నిసార్లు చెప్పా, వినదా, వినలేదు. ఏమే ఛాయ్ పట్టుకురా, ఛాయ్ పట్టురా అంటే ఏంటది, ఛాయ్ తీసుకురాలేదని భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య. ఏమే ఛాయ్ తీసుకురా, అరిసి గొంతు పోతుంది ఇక్కడ. ఎప్పుడు తీసుకొచ్చింది, ఎప్పుడు తీసుకెళ్తుంది అంటే ఆల్రెడీ నేను తాగేసానా? మతిమరుపు కదా, ఆల్రెడీ తాగేసి అక్కడ పెట్టేసా. మతిమరుపు. సెప్టెంబర్ 10కి కేసు వాయిదా. ఏమే ఛాయ్ పట్టురా, ఇంతవరకు పొద్దున్నుంచి అరుస్తున్నా ఛాయ్ పట్టురా ఇంతవరకు పొద్దున్న ఛాయ్ తాగలేదు. గొంతు చూడు ఎట్లా అయిపోతుందో చూడండి. ఇది వినదు, భర్త మాటల్లో పట్టించుకోరు. ఏమన్నా అరిస్తేనే అరిసామంటారు. ఏమే ఛాయ్ పట్టు. మీరు పక్కింట్లో ఉంటారు, నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను, మీరు చాలా అందంగా ఉంటారు. అయ్యో మీరు అది ఆ చూడటం చూసారా, ఇలా చూస్తున్నారు కదా, అలా కూడా మీరు చాలా బాగుంటారు. ఏమండి చూసారా, మీరు పక్కింటి ఆవిడ అయ్యుండి కూడా ఏమండి అని పిలిచారంటే మావిడ ఎప్పుడు అలా పిలవదు తెలుసా, ఏమండి అన్నారు. అయ్యో తల కొట్టుకున్నా కూడా చాలా అందంగా ఉన్నారు తెలుసా. ఆ కళ్ళు ఉన్నాయి చూసారా, ఇయో చేప కళ్ళు, ఏనుగు కళ్ళు అంటారు కదా, ఆ చేప కళ్ళగా భలే పెద్దగా భలేగా ఉన్నాయి. అయ్యో మీ కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు. ఆ బొట్టుంది చూసారా, నుదుటిన బొట్టు. మా ఆవిడికి నేను ప్రతిరోజు చెప్తుంటా, చూడు పక్కింటావు నుదుటిన బొట్టు పెట్టుకుంటుంది, ఇక్కడ ఎంత బాగుంటుందో నువ్వు కూడా పెట్టుకోవచ్చుగా అని చెప్తాను, కానీ అది పెట్టుకోదు. చూడండి ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం, ఇలా కలర్స్గా ఉండాలి. మా ఆవిడికి చెప్తుంటాను కలర్స్ అలా కట్టుకోవి అని చెప్పి కట్టుకోదు. చూడ ఇప్పుడు చెప్పండి నేను ఎవరిని? ఏంటి బంగారం ఇక్కడ ఉన్నావు, ఏంటి నువ్వు? నా కర్మ కాలి మిమ్మల్ని కట్టుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. అబ్బో ఈ పని మనుషులకి జీతాలు ఇచ్చినప్పుడు ఈసారి కట్ చేయాలి. 2000 3000 అంటున్నారు. అమ్మా పిచ్చి నకరాలు చేద్దామని చెప్పాలి. ఇటు తిప్పుకుంటూ పోతుంది పని మనిషి. ఆ బొట్టు ఎందుకు నీకు, స్టైల్ చెవులు రింగులు అవి మా ఆవిడే కట్టుకోవట్లేదు అట్లాంటి కాస్ట్లీ శారీస్. అమ్మో పని మనుషులతో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఏమే కాఫీ ఎందుకో, అమ్మో తాగేసానే ఏంటి కొంప తీసి, ఏమో ఏం గుర్తుండట్లే నాకు. సంధ్య ఎక్కడున్నావు? సంధ్య ఎవరండి? సంధ్య ఎవరేంటి, నువ్వే. మీ మొహం, నా పేరు లక్ష్మి. నా పేరు కూడా మర్చిపోయారా? అంటే నేను అనేది సంధ్య అంటే ఉదయించే సూర్యుడిలాగా అందంగా ఉంటావు కదా అని సంధ్య అని ఒట్టిగా పిలిచా. మరి లక్ష్మి అంటే? లక్ష్మి అంటే లక్ష్మీదేవి కదా. చాలే మీ కవరింగ్, మీరు మీ మతిమరుపు. ఇంకా ఆఖరికి నన్ను కూడా మర్చిపోయేలా ఉన్నారు మీరు. నేను నిన్ను మర్చిపోవటం కాదే, మన పిల్లలేరి. పిల్లల యాక్టింగ్ ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. ఏమండి ఈ లేడీస్కి ఎలా ఉంటుంది తెలుసా, పిల్లలు ఎటు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, ట్యూషన్కి వెళ్తున్నారా, పక్కింట్లో ఆడుకుంటున్నారా, లేకపోతే పక్క పిల్లలతో ఆడుకుంటున్నారా, లేకపోతే పై ఫ్లోర్లో వాళ్ళతో ఆడుకుంటున్నారా, కింద ఫ్లోర్తో ఆడుతున్నారు, ఏమి అసలు పట్టింపే ఉండదా మీకు అసలు? ఏమండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు మాట్లాడకు. ఏమండి వీళ్ళకి ప్రోగ్రామ్స్, ఉదయం పూట ఏం ప్రోగ్రామ్ వస్తుంది, మధ్యాహ్నం పూట ఏ సీరియల్ వస్తుంది, నైట్ ఏం సీరియల్ వస్తుంది, ఇట్లాంటివన్నీ గుర్తుంటాయి తప్ప వీళ్ళకి మాత్రం పిల్లలు ఎటు వెళ్ళారు, పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఏం చదువుతున్నారు, అసలు చదువుతున్నారా లేదా అనేది మాత్రం పట్టించుకోరు మీరు. అంతే. ఆపండి ఇంకా.
అయినా మనకి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారండి? పెళ్ళి 6 నెలలు అయితే పిచ్చే చేదవసరం నీకు. 6 నెలలు అయితే పిల్లలు పుట్టకూడదా? ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? మనకి 4 పిల్లలు ఉన్నారు, నువ్వు మర్చిపోయావు, నీకు మర్చిమరుపు. ఆ విషయం చెప్పు, కవర్ చేసుకుంటా. ఏవండి మీకు రాను రాను మతి మరుపుతో పాటు పిచ్చి కూడా ముద్రపోతుంది. నాకు పిచ్చి? అవును. నాకు మతిమరుపు? అవును. హలో, నాకు మతిమరుపు ఉంటే నేను ఇలా ఎందుకుంటా చెప్పు? ఆఫీస్కి వెళ్తున్నానా, ఇంటికే వస్తున్నానుగా, పక్కింటికి వెళ్తున్నాను ఏమన్నా? దేవుడా, ఆఫీస్కి వెళ్తున్నానుగా, మతిమరుపు అంటారేంటండి? మతిమరుపు ఏంటి? దేవుడా ఏమండి? దేవుడా అది మా పెద్దోడి పేరు. రామచంద్ర ఏంటి మీరు అసలు? హలో, రామచంద్ర గాడు వాడు 2nd సన్, నారాయణ గాడు వాడు 4th సన్. తెలుసు, నాకు అన్ని పేర్లు గుర్తున్నాయి. నాకు గుర్తులేవు అనొద్దు, మతిమరుపు అని చెప్పొద్దు ప్లీజ్, దయచేసి. నా కర్మ. కర్మ వాడు 3వ వాడు. వాడి పేరు మార్చావు చూసావా? నీకు మతిమరుపు. వాడి పేరు కర్మ కాదు, వర్మ. వర్మ అయితే కర్మ అంటుంది. ఎవరికండి మతిమరుపు? ఏవండి చెప్పండి. నేను నీ భర్తనే, నాకు గుర్తుని చూసావా? నువ్వు నా భార్యవే, గుర్తుని చూసావా? అవును, మతిమరుపు లేదు. బాగా గుర్తుంటాయి. పెళ్ళైన 6 నెలలకి 4 పిల్లలు అంటున్నారు చూడు. మిమ్మల్ని కాదు, నా చెప్పుతో నేను కట్టుకోవాలి మిమ్మల్ని కట్టుకున్నందుకు. పెళ్లికి ముందే మీకు ఇంత మతి మరుపు ఉందని తెలిస్తే ఎప్పుడో పెళ్లి వద్దనేదాన్ని. బాబోయ్, మీతో ఎగలేకపోతున్నా. 6 నెలలకే నాకు నరకం చూపిస్తున్నారు, ఇంకా 4 పిల్లలంట. ఏం మనిషి. పెళ్ళి 6 నెలలు అయిందా? అవునండి బాబు. 6 నెలలు ఏంటి, మనకు 6 సంవత్సరాలు కదా. చెవిటికి మిషన్ ఉన్నట్టుగానే మతి మరుపుకు కూడా ఏదైనా మిషన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవునా? మీరు పెద్దోడు ఏంటి, చిన్నోడు ఏంటి? అబ్బో, ఈ ఆఫీస్లో కూడా ఎంత తలనొప్పి అయిపోతుంది అంటే ఆ ఇంటికి. ఏమండి రెడీ అయిపోయారా? 1 సెకండ్. ఏమండి తల దూకోలేదు. అన్ని తీసుకున్నారా? అన్ని తీసేసుకున్నా. వాలెట్ ఉందా? వాలెట్ ఉంది. బెల్ట్ ఉందా? బెల్ట్ ఉంది. ఇగో వాచ్ ఉందా? వాచ్ పెట్టుకున్నా, తల దవ్వుకున్నా, పౌడర్ వేసుకున్నా, లిప్స్టిక్ వేసుకున్నా. లిప్స్టిక్ నాకు మధ్య మరిపోయలేదు, లిప్స్టిక్ వేసుకోలేదు. క్లీన్ షేవ్ చేసుకున్నా, సూపర్ గా రెడీ అయిపోయా. ఇక నేను బాగా గుర్తు చేసుకోండి, మీ ఆఫీస్ లో ఇలాగే వెళ్తున్నారండి అందరూ? అలానే వెళ్తుంటారు అందరూ. కాకపోతే కొంచెం ఒక్కొక్కరు బండి మీద వెళ్తుంటారు, ఒకళ్ళు కార్లో వెళ్తుంటారు, ఒకళ్ళేమో ఇక లాంగ్ నుంచి వస్తే ట్రైన్లో వస్తుంటారు. అవునా? నేను ఇంకా మీ ఆఫీస్ లో ప్యాంటులు లేకుండానే వస్తున్నారు అనుకున్నాను. హలో, మీ సారీస్ లేకుండా సినిమాలకు వెళ్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేమంటున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? అవును, మరి నువ్వు సారీస్ కట్టుకున్నావు, నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నా. అబ్బా, నాకు మతి మరుపు లేదండి, ఉంది మీకు. ఒకసారి కిందికి చూడండి. అలాగే వెళ్తారా? వెళ్ళి వేసుకొని రండి ప్యాంటు. అలాగే వెళ్ళిపోదామనే. ఈయన మతి మరుపు. నేను లేకపోతే వేసుకొచ్చేసా. ఏం వేసుకున్నారు? హలో, ప్యాంట్ చూడండి, మళ్ళీ అలాగే వచ్చారు. ఏం చేసి వచ్చారు మీరు? పాస్ పోసుకున్నా వచ్చేసా. దేవుడా. హలో చెప్పండి. హలో చెప్పండి. ఎవరు మాట్లాడేదండి? నేను మీ ఆవిడేనండి, లక్ష్మిని. అయ్యో, ఎందుకు చేసావు ఇప్పుడు ఫోన్ నాకు? మీరే కదండి చేశారు. నేను నీకు చేశానా? ఏమే, నేను ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వస్తే నన్ను ఇక్కడ రానివ్వట్లేదు. ఎందుకు? మీరు ఆఫీస్కి వెళ్తే రానివ్వట్లా? ఎందుకు? మీరు వెళ్ళింది ఏ ఆఫీస్కి? మా ఆఫీస్కే వచ్చాను. ఆఫీస్లో బయట సెక్యూరిటీ వాళ్ళు రానివ్వట్లేదు. ఎందుకో? అదేనండి, మీ ఆఫీస్ ఏ ఆఫీస్కి వెళ్ళారు అంటున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్కే. మీరు వెళ్ళాల్సిన ఆఫీస్ పేరు గుర్తుందా? పోనీ గుర్తుంది, చెప్పండి అదేంటో. ఇన్ఫోసిస్. రామా, మీకెవడిచ్చాడండి ఇన్ఫోసిస్ లో? మీరు వెళ్ళాల్సింది విప్రోకి. హలో, నాకేం మతిమరుపు లేదు. విప్రోలో ఒకప్పుడు జాబ్ చేశాను, ఇప్పుడు ఇన్ఫోసిస్లో జాబ్ ప్రమోషన్ మీద ఇచ్చారు కదా. ఏవండి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీరు వెళ్ళాల్సింది విప్రోకి. అయ్యో, అందుకే సెక్యూరిటీ రానివ్వట్లేదు.
అవునా? ఆ అదే నాకు డౌట్ వచ్చింది. సెక్యూరిటీ అందరు కొత్తగా ఉన్నారు, ఆఫీస్ కొత్తగా ఉంది ఏంటి అనుకున్నాను. సర్లేండి, ఇవన్నీ వదిలేసేయండి. నేను మీకు వాట్సాప్ లో సరుకుల లిస్ట్ అంతా పంపిస్తాను. షాప్ కి వెళ్ళి 1కి 10 సార్లు సరుకులన్నీ చెక్ చేసుకొని తీసుకొని జాగ్రత్తగా తీసుకొని రండి. ఆగాగు, ఒక్క నిమిషం ఆగు. ఏంటి వాట్సాప్ లో పంపిస్తావా? అవునండి. అయ్యో, నేను ఫోన్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇదో ఇక టేబుల్ మీద లేదు, ఎక్కడ లేదే. అబ్బా, ఇప్పుడు మాట్లాడేది ఫోన్ లోనే కదండి. ఓ, నేను ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నాను కాదు. అయ్యో రామా, మీ మతిమరుపు కాస్త నాకు మెంటల్ వచ్చేలా ఉంది. సరే, జాగ్రత్తగా గుర్తుంది కదా, సరుకులు జాగ్రత్తగా తీసుకురండి. నాకు అర్థమైంది, నాకు గుర్తుంది, నాకు మతిమరుపు ఏం కాదు. అర్థమైంది. కూరగాయలన్నీ పట్టుకురావాలి అంతే కదా? కూరగాయలు కాదండి, ఇంట్లో కావాల్సిన సరుకులు. ఓకే ఓకే ఓకే. నేను వాట్సాప్ చేస్తాను, చూసుకోండి. మళ్ళీ సాయంత్రం వచ్చే ముందు కూడా ఒకసారి గుర్తు చేస్తాను, సరేనా? ఓకే. టిఫిన్ బాక్స్ లో అన్నం పెట్టాను, మంచి ఎక్కరీ చేసి పెట్టాను. 2 తినడం మర్చిపోకండి, సరేనా? టిఫిన్ బాక్స్ అక్కడ టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను రా. ఎక్కడండి? మీ ఆఫీస్ కి పట్టుకెళ్ళారు, నేను చూసానుగా. లేదు, బ్యాగ్ లో లేదు. సరిగ్గా చెక్ చేసుకోండి, లేకపోతే ఎండండి. ఓకే? ఒక ఆడదానికి ఎలాంటి భర్త అయినా పర్లేదండి. శాడీస్ మొగడైతే మార్చుకోవచ్చు, తాగుబోతాడైతే మానేయమని రిక్వెస్ట్ చేయొచ్చు, కొట్టే మొగడైతే మంచితనంతో మార్చుకోవచ్చు. కానీ ఇలా మతిమరుపు మొగడున్నాననుకోండి, నాలా జీవితం పోతుంది. వరా వరా, ప్రతిరోజు మర్చిపోయా అంటది కదా. లిస్టు, సామాన్ల లిస్టు, అన్ని సామాన్లు తీసుకొచ్చా. బొంబాయి రవ్వ ఏమండి తెచ్చారా? తీసుకొచ్చా. ఇది ఏమేమి తీసుకొచ్చారు? సబ్బులు, ఓకే, లైజాయిల్, ఉప్పు, చక్కెర. హలో 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 హలో, గోధుమ రవ్వ మర్చిపోయా నువ్వు. అవునండి, నేను మార్నింగ్ టిఫిన్ గోధుమ రవ్వ తింటాను కదా, మరి నువ్వు గోధుమ రవ్వ చెప్పావా? తీసుకున్నారా? తీసుకున్నాను. అబ్బా చాలండి, ఈ మాత్రం గుర్తింపు ఉంటే చాలు మీకు. అబ్బా, గుర్తు పెట్టుకుంటే చాలు మీరు. ఇలా ఎంతైందండి బిల్లు? అంటే 5,772 రూపాయల 80 అబ్బో, ప్రతి రూపాయి గుర్తుందండి మీకు. ఈ మధ్య కొంచెం గుర్తు పెట్టుకుంటున్నారు బాగా. ఎప్పుడు మరి ఎందుకంటావు అమ్మ, మతిమరుపు అని నాకు ఎంత జ్ఞాపకం మరి. పోనీలేండి, తెచ్చారు కదా అయితే అన్ని. ఇంతకీ సరుకులేవి? నీకు మతిమరుపు ఎంత పీకెళ్తుందో తెలుసా నీకు? మళ్ళీ ఏమైంది నీకు? నాకు మతిమరుపా? మరి సామాన్లు లోపల పెట్టావు కదా, సామాన్లు లోపల పెట్టి వచ్చి మళ్ళీ సామాన్లు అంటావేంటి? ఏమండి, కొంపదీసి ఎక్కడ మర్చిపోయారు? సరుకులు తేలేదు మీరు. అబ్బా చూసుకో, ఇప్పుడే కవర్ మొత్తం సంచి మొత్తం లోపల పెట్టేసావు. సరుకులు రాలేవు. ఇప్పుడు మరి నేను బ్యాగ్లో వేసుకొని వస్తాను. మరి నా బ్యాగ్ పట్టుకెళ్లారా? ఎంత అబ్బా బాబా, మీ కాళ్ళకి దండం పెట్టాలండి. పొద్దున్న నుంచి వెతుకుతున్నాను దాన్ని. పాలోడొచ్చాడు, పర్సు లేదు, బ్యాగ్ లేదు, ఏమైందా అని వెతుకుతూ ఉన్నాను. ఇది నీ బ్యాగా? ఎనో బ్యాగ్ అనుకున్నా. సరుకులేవండి. సరే, సరుకులు అక్కడ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మధ్యలో ఎవరో షేక్ హ్యాండ్ ఇస్తుంటే వాళ్ళకి ఇచ్చేసారా? వాళ్ళకి ఇచ్చేసారా? చెప్పండి, వాళ్ళకి ఇచ్చేసారా? అంటే 5,000 రూపాయల సొమ్ము. 5,072 రూపాయల 60 పైసలు. నువ్వు మర్చిపోతున్నా మతిమరుపు నీకు. ఇది బాగానే గుర్తుంది, సరుకులేవయ్యా. ఆడెవడో కలిసాడు మధ్యలో, మరి వాడు తీసుకున్నాడో. బాగా గుర్తు చేసుకోండి. ఎవరాడు? నన్ను అడుగుతారేంటండి? మీకు ఇది ఒక్క పనైనా బాగా చేస్తారనుకుంటే ఇది కూడా ఇంతే అనుకుంటూనే ఉన్నాను. మర్చిపోతారని సాయంత్రం కూడా గుర్తు చేశానా, సరుకులన్నీ తీసుకురండి అని. మరి నువ్వు తెచ్చేటప్పుడు గుర్తు చేయాలి కదా. ఇంకా అప్పుడు కూడా ఫోన్ చేయాలా మీకు? మధ్యలో వాడు కలిసాడు అనవసరంగా. ఎవడాడు, ఎవరికి ఇచ్చారు? ఇంత గుర్తు చేసుకోండి. సరుకులు ప్యాకింగ్ అయ్యాయి, షాప్ లో నుంచి బయటకు వచ్చారు. వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైనా ఆటో గానీ ఏమైనా మాట్లాడారా? ఆటో మాట్లాడలేదు, ఒక ఆయన కనబడితే మాట్లాడాను. అబ్బా సరే, ఆయనతో మాట్లాడిన అప్పుడు మీ దగ్గర సరుకులు ఉన్నాయా? ఉన్నాయి. అయితే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అక్కడ రోడ్ మీద వదిలేసారా? వదిలేసి ఉంటారు. రేపు నన్ను కూడా వదిలేయండి, పీడ పోతుంది. నేను మళ్ళీ అది కనుక్కొని వస్తాను. వెళ్ళండి, ఇంకా లేట్ ఎందుకు. ఈ లిస్ట్ పట్టుకెళ్ళండి. లిస్ట్ మర్చిపోయి వస్తారేమో. కర్మరా బాబు. ఏమండి, ఇక్కడ నేను సామాన్ మర్చిపోయాను.
ఏమైనా ఉన్నాయా అండి? మీరు మళ్ళీ ఇంట్లోకే వచ్చారండి, బయటికి వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి, సరుకులు ఉన్నాయో లేవో తీసుకురండి మహాప్రభు. కాదు, మీ షాప్లోనే మర్చిపోయాను. నేను షాప్ ఓనర్ని కాదండి, మీ భార్యని. సరే సరే అన్న, అదే సామాన్లు ఎక్కడ మర్చిపోయాను. రామా రండి. ఏమండి, మనం వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ ఎక్కడ? ప్లాట్ఫామ్ కాదు, అన్నీ తెచ్చావా నువ్వు? అన్నీ తీసుకొచ్చానండి. ఆ కవర్ పెట్టావా? ఏమైంది, చేయాలా పెట్టారేంటి? చేకేనైందా? ట్రాలీ బ్యాగ్. మీ మొహం, నేను తెచ్చింది ఈ 2 బ్యాగ్స్ ఏనండి. కొంపదీసి వేరే వాళ్ళ బ్యాగ్ పట్టుకొచ్చారు, పట్టుకొని తంతారు దొంగని. ట్రాలీ బ్యాగ్ బ్లూ కలర్ది, అది ఉండాలి. లేదండి, తీసుకురాలేదు, తెచ్చింది ఈ 2 బ్యాగ్లే మనము. అవునా? దాని మీద పూలు ఉన్నాయి, ట్రాలీ అది. వామ్మో, వేరే వాళ్ళ బ్యాగ్ చూసుంటారు, మన బ్యాగ్ కాదండి అది. అవునా? సరే కానీ మనం వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ ఎక్కడ? ట్రైన్ టైమింగ్ ఏంటి? మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది కదా. మనం వచ్చింది ఎక్కడికి వచ్చాం? బస్ స్టాండ్కి రాలేదా? బస్ స్టాండ్కి ఎందుకు వస్తామండి? మీరు బుక్ చేసిన ట్రైన్ టికెట్లు అన్నారు కదా. అవునా? అయ్యో, నువ్వేం కంగారు పడకలే. అది గోదావరి, తుంగభద్ర, కృష్ణ, యమున, సరస్వతి, ఏదో పేరుంటది. అంత పెద్ద పేరు ఉండదండి. గోదావరి ఎక్స్ప్రెసా? కాదు. వెంకటాద్రి ఎక్స్ప్రెసా? ఎక్స్ప్రెస్ అయితే ఎక్స్ప్రెసే, కానీ అది గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోవడం ఎందుకు? నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి. హో, టికెట్సా? వెరీ గుడ్. టికెట్లో ఉంటది కదా. అవునవును, చూడు టికెట్లో. నా దగ్గర లేదు, మీ దగ్గరే ఉందిగా. నా దగ్గర చూడండి సరిగ్గా, బ్యాగ్ లో ఉందా? తీయండి. ఎక్కడ పెట్టారు? లేదండి బ్యాగ్ లో కూడా. అంటే ఇప్పుడు మొన్న టికెట్ నువ్వు తీసుకోమని చెప్పావు కదా ఆ రోజు. అవును, టికెట్ తీసుకున్నాను. మరి ఎక్కడ పెట్టారో గుర్తు చేసుకోండి మహాప్రభు. వాడు ఇచ్చాడు, స్లిప్ రాసిచ్చాడు, తీసుకున్నాను, జేబులోనే పెట్టాను. సరిగ్గా చూసుకోండి. హలో, ఇంకో విషయం తెలుసా? నాకు మరపు లేదు. నేనైనా బుక్ చేసింది బస్సు టికెట్, స్లీపర్ కోచ్. దేవుడా, కర్మ కర్మ కర్మ. మిమ్మల్ని అసలు మీతో పాటు ప్రయాణం పెట్టుకున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చూడండి, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఇక్కడే వదిలేస్తాను. ఇంటికే వస్తారో, ఇక్కడే ఉంటారో, లేకుంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తన్నులు తింటారో మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. చూడండి, అడుక్కున్న వాళ్ళకు కూడా ఇంత పొగరు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అమ్మ 2 రూపాయలు ధర్మం చేయండి అన్నది. అంటే నేను అన్న 2 రూపాయలు ఏంటి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా అన్న. దానికి ధర్మం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అనుకుంటా. అబ్బో, స్టైలు టిప్పు టాపు తిప్పుకుంటా పోతుంది. ఆ బ్యాగ్ చూడండి, మళ్ళీ ఆ హెయిర్ స్టైలు అది. అమ్మో, ఏమండి, మీరు కాళ్ళు చేతులు మంచుకున్న వాళ్ళకి ఏమాకండి. పాపం ముసలి వాళ్ళకే ధర్మం చేయండి, సరేనా? నేనేంటి రైల్వే స్టేషన్కి వచ్చాను, ఆఫీస్కి వెళ్ళా, టైం అయిపోతుంది, మా బాస్ తిడతాడు. మా ఆవిడ పిచ్చిది ఎక్కడుందో ఏమో.